నమస్కారాలు. సమాజంలో వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందాలంటే ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన సంఖ్యా బలం ప్రభుత్వానికి తెలిసి ఉండాలి. ప్రభుత్వ బడ్జెట్లో సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ కేటాయించే నిధుల్లో ఆయా వర్గాల వారి ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టేటప్పుడు ఆయా సామాజిక వర్గాల సంఖ్య తెలిస్తే తదనుగుణంగా నిధులు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది స్వాతంత్రం రాకముందు నుంచి కూడా కులగణన అనేది బ్రిటిషర్సు సైతం నిర్వహించిన ప్రక్రియ. 1881 నుంచి 1931 వరకు 5 సార్లు ఈ దేశ జనాభా లెక్కల సేకరణ జరిగితే అందులో ఆయా కులాలకు సంబంధించిన వివరాలు కూడా సేకరించి ప్రభుత్వం ఆయా వివరాలు నిక్షిప్తం చేసుకుంది. అప్పట్లో స్వాతంత్రానంతరం 1953లో ఏర్పాటైన కాకా కలేల్కర్ కమిషన్ కూడా ఈ సంక్షేమ పథకాల అమలు అట్లాగే సమాజంలో ఆయా వర్గాల విభజన సక్రమంగా జరగాలంటే జనాభాతో పాటు కులగణన కూడా అత్యంత అవశ్యమని నొక్కి చెప్పిన విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. తర్వాత 79లో మండల్ కమిషన్ ఏర్పాటైనప్పుడు కూడా ఇదే వాదన మండల్ కమిషన్ కూడా వినిపించింది మనందరికీ తెలుసు. అనేక కమిషన్లు ఇప్పటికీ 253 కమిషన్లు సిఫార్సు చేశాయి ఈ దేశంలో జనాభాతో పాటు కులగణన కూడా జరగాలని. 2014లోనే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కులగణన చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసిన అంశాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. కానీ ఇన్ని సిఫార్సులున్నా ఇంతమంది డిమాండ్ చేస్తున్న కేంద్రం ఇప్పటిదాకా జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టని కారణంగా సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీలకు రిజర్వేషన్లలో తీరని అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం. 27% మించి ఉద్యోగాల్లో కానీ విద్యలో కానీ బీసీలు రిజర్వేషన్లు పొందలేకపోతున్నారంటే సంఖ్యాబలానికి అనుగుణంగా రిజర్వేషన్ల శాతం లేకుండా ఉందంటే దానికి కారణం ప్రభుత్వం దగ్గర ఆయా బీసీలకు సంబంధించిన కులాల ఓట్లు లేని కారణంగానే. కాకా కలేల్కర్ కమిషన్ అయినా మండల్ కమిషన్ అయినా ఆ రోజు బీసీ కులాల గుర్తింపును కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసిన పరిస్థితి ఉందంటే దానికి కారణం కేంద్రం దగ్గర సరైన కులాల లెక్కలు లేని కారణమే అని మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక రాష్ట్రాలు కులగణన చేస్తున్న సందర్భంలో కొత్తగా జగన్మోహన్ రెడ్డికి 4 సంవత్సరాల 9 నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణన చేయాలనే ఐడియా వచ్చినట్లుంది. నేను అడుగుతా ఉన్నా, నువ్వు రేపొద్దున దిగిపోతా ఉన్నావు, నువ్వు మళ్ళీ గెలిచే అవకాశాలు లేవు. నిన్ను అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా బీసీలు పట్టుబట్టి ఓడించడానికి సంసిద్ధమైన సమయంలో కులగణన పేరుతో బీసీలను మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి
ఒక కుటిల రాజకీయ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో. మొదట 15 నుంచి అన్నాడు, మళ్ళా 21 నుంచి అన్నాడు. ఇదే కాకుండా ఇప్పుడు సేకరిస్తున్న లెక్కల్లో వేలిముద్రలు వేయించుకుంటా ఉన్నారు, ఓటీపీలు అడుగుతూ ఉన్నారు. నువ్వు ఇప్పుడు హడావుడిగా ఇది చేయడం వల్ల ఏమి సాధిస్తావు జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఎన్నికల్లో లబ్ధి కోసం, ఎన్నికల్లో బీసీల ఓట్లు పొందడానికి చేస్తున్న రాజకీయ కుట్ర తప్ప కులగణన పైన జగన్మోహన్ రెడ్డికి ఆసక్తి కానీ, శ్రద్ధ కానీ, చిత్తశుద్ధి కానీ లేవని నేను స్పష్టంగా తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రకటిస్తూ ఉన్నా. ఎందుకంటే నిజంగా నీకు ఆ అభిప్రాయం ఉంటే నీ ఎంపీలు ఎన్నిసార్లు పార్లమెంట్లో మాట్లాడారు, ఎన్నిసార్లు కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లారు కులగణన చేయమని. పార్లమెంట్లో పెద్ద ఎత్తున ఒత్తిడి పెంచే అవకాశం ఉన్నా, అంత సంఖ్యాబలమున్నా 22 మంది పార్లమెంటు సభ్యులు లోక్సభలో వైసీపీ తరఫున ఉన్నా ఏ రోజైనా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలోనూ దేశంలోనూ కులగణన ఎందుకు చేపట్టలేదని అడిగిన సందర్భం ఉందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అడగాల్సిన చోట అడగరు, అడగాల్సిన విషయాలు అడగరు, కేంద్రం పైన ఒత్తిడి పెంచరు, ఒత్తిడి పెంచాలనే ఆలోచన కూడా చేయరు. కేంద్రం అడుగులకు మడుగులెత్తుతూ అడుగడుగున కేంద్రానికి దాసోహం అంటూ ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీల కులగణనకి కుట్రలు చేయడం అనేది పూర్తిగా రాజకీయ అవకాశవాదం తప్ప మరొకటి కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరిగే సమస్య లేదు. బీసీలను అడుగడుగున అణగదొక్కుతున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. 76 మంది బీసీ నాయకులను అతి కిరాతకంగా హతమార్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వేల మంది బీసీ నాయకులపైన, కార్యకర్తలపైన అక్రమ కేసులు పెట్టి నెలల తరబడి జైళ్లలో మగ్గేలా చేసిన దుర్మార్గమైన పెత్తందారీ పోకడలున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరగదు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే నిధుల్లో విధుల్లో బీసీలకు వాటా ఉంటుంది. అట్లాగే బీసీల గలం బలంగా వినిపించడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే నా బీసీ సోదరులారా, సోదరీమణులారా, జగన్మోహన్ రెడ్డి రాజకీయ కుట్రలకు బలి కావద్దండి. రాజకీయ దుర్మార్గమైన ఆలోచనల్లో మీరు పావులుగా మారొద్దండి. తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మరిన్ని బీసీల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మొదలవుతాయి, బ్రహ్మాండంగా ముందుకు పోతాయని కూడా ఈ సందర్భంగా నేను వెనుకబడిన తరగతుల వాళ్ళందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నా. థ్యాంక్ యూ.